మొదలు పెట్టిన గురుగారు. ఓకే గురుగారు. ఉప్పు బొమ్మకు తడి అంటని నీరు చొరలేని అంటే ప్లాస్టిక్ వంటి తొడుగు కప్పినా సముద్రంలో దానికి రక్షణ అట్టే కాలం ఉండదు. ఈ తొడుగు అంటే ప్లాస్టిక్ కవరు క్రమేపీ శిథిలమై ఉప్పు బొమ్మ సముద్రంలో లీనమై సముద్రమే అవుతుంది. ఇంతకీ ఈ బొమ్మకి ఉప్పు వచ్చింది మాత్రం ఆ కడలిలో నుంచే కదా. శరీరమే దాని భావనయే ఆ తొడుగు. నిన్ను నీవు మరిస్తే కనిపించేవి బొమ్మలే. ఆత్మాలింగనం చేస్తే బొమ్మలు మాయం. అంతే గురు. బాగానే చదివారు. అనిపిస్తుందా? పడుతుంది గురుగారు. మరి ఇంతకీ తొడుగేమిటి? తొడుగంటే అమ్మా దేహాత్మబుద్ధితో కూడుకున్నది. అది ఆత్మలో ఉన్నటువంటిదే, ఇది అదేను అని చెప్పినట్టుగా ఉంటుంది. కానీ దానికి దీనికి సంబంధం ఉండదు. ఇదేమో ఆభాసము. ఉప్పు బొమ్మలో ఉన్నటువంటి ఉప్పు, సముద్రంలో ఉన్న ఉప్పు రెండు ఒకటే. అర్థమవటానికి నీకు చెప్పిన మాట అది. కానీ దేహాత్మబుద్ధిలో ఉన్నటువంటి ఈ జ్ఞానము అభాసమైంది. కానీ ఆత్మ అభాసము కాదు, స్వయం ప్రకాశము. ఒకవేళ ఇది కూడా స్వయం ప్రకాశమైతే లేదు కదా. నేను దేహం అన్నది కూడా స్వయం ప్రకాశం కనుక అయితే ఈ స్వయం ప్రకాశము ఆత్మదే కాబట్టి నువ్వు ఇక్కడ కళ్ళు మూసుకుంటే నువ్వు ఆత్మగా ఉంటావు, కళ్ళు గరిష్ట ఇస్తూ ఉంటావు అనుకోవచ్చు. అర్థమవుతుంది గురువు గారు. సో ఉప్పు బొమ్మ అంత తేలికగా ఉండదు ఇక్కడ. కవరు శిథిలమైపోతుందని. ఎలా శిథిలమవుతుంది? అహంకారము దాని పుట్టుక, దాని మరణం దాని చేతుల్లో లేదు. అవును గురువు గారు, జీవుడి చేతిలో లేదంటున్నారు. చెప్పుకోవటానికి ఒక అవగాహన రావటానికి చెప్పిందే ఉప్పు బొమ్మ, ప్లాస్టిక్ కవరు సముద్రంలో పడేసి ఎప్పటికైనా కవరు పోతుంది, ఈ ఉప్పు సముద్రం నుంచి వచ్చింది కదా, రెండు ఒకటేనని. ఉప్పు సముద్రం నుంచే వచ్చింది కానీ ఆత్మ నుంచి ఏమీ రాలేదే. అవును గురువు గారు. ఎదురుగుండా మహర్షి ఉంటే ఇదే ప్రశ్న అడుగుతా నేను. అందుకని ఆత్మను ఎక్కడున్నా అంతా ఒకటే ఉంటుంది. ఒకవైపు ఆత్మ నుంచి ఏది రాలేదని చెబుతూ, ఆత్మలో ఏది లేదని చెబుతూ, దీనంతరికీ కూడా ఆత్మే ఆధారం అని చెబుతూ, దాని భిన్నమంటూ, భిన్నమైతే అహంకారము దానంతటి శిథిలం ఎట్లా అవుతుంది? కాదు కదా. ఎన్నో బయట ఉంటాయి. చెప్పుకోవటానికి ఇది పోగానే ఇది ఆత్మగానే ఉంటుంది. అసలు ఇది ఆత్మ నుంచి వస్తేగా. అర్థమవుతుంది గురువు గారు. తాడు నుంచి కనుక పాము వస్తే తాడు లేకపోతే పాముగానే ఉంటుంది, పాము లేకపోతే తాడుగా ఉంటుంది. ఇక్కడ మాయా నేను పూర్తిగా ఆది నుంచి తృణీకరించబడింది. ఇది లేదు. లేనిది నష్టమైతే ఆత్మగా ఎలా ఉంటుంది?
సృజించడానికి అనుకూలమన్నట్టుగా ఆ రోజుల్లో చెప్పి ఉండవచ్చు. బట్ సూక్ష్మంగా పరిశీలిస్తే అహంకారానికి ఉనికి లేదు. ఉనికి ఉన్నది ఆత్మ. ఉనికి అంటే స్వయం ప్రకాశం. కాబట్టి నీవు అదేను అని సూచించినప్పటికీ దీనంతటా ఇది నష్టమై ఆత్మగా మిగిలి దాన్ని తెలుసుకోవటం అహంకారంతో కుదరదు. దీని అర్థం ఏంటంటే వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ లేదా వ్యక్తిత్వం తోటి నేను దేహం కాదు, నేనంటే ఆత్మని, ఇలా కుదరదు. పైగా ఈ రెండు ఆపోజిట్స్. స్వరూప జ్ఞానం ఉంటే సృష్టి ఉండదు. సృష్టిని చూస్తూ ఉంటే స్వరూప జ్ఞానం ఆధారమైనప్పటికీ అది అక్కడ ప్రకాశిస్తుంది. పాము భయం కలిగినప్పుడు భయానికి కారణం తాడైనప్పటికీ తాడక్కడ ఉండదు. ఎన్ని రకాలుగా చూసిన అహంకారానికే ఉనికి లేదు. ఉనికి లేదంటే దేహం ఉన్నట్టు చెప్పదు. నాడి దేహం అన్నవాడు తన ఉనికిని గుర్తుపట్టలేడు. అంటే తన స్వరూపం ఇది అని చెప్పేటటువంటి స్థితి అహంకారానికి లేదు. ఎంతసేపటికి వాసనలు, కోరికలు, బంధాలు, దేహాదులతోటి, ఇంద్రియాలతోటి అనుభవిస్తున్నట్టుగా ఉంటాడు. ఈ మాయా లేదు. వాడికి ఉనికి లేదప్ప. ఏమైనా రవి, గురుగారు, చాలా మంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. సరే, అజ్ఞాతంలో ఉన్న వాళ్ళని పిలుచుకొచ్చే బదులు కనపడే వాళ్ళతో మాట్లాడటమే ఉత్తమం. ఇక్కడ ఉప్పు బొమ్మ అంటే జీవుడా గురుగారు అని మహర్షి ఉద్దేశం. ఉప్పులో బొమ్మలో ఉన్న సాల్ట్, సముద్రంలో ఉన్న సాల్ట్ ఒకటే, నిజమే, అది బాగా అర్థమవుతుంది. కానీ అహంకారంలో ఉన్న జ్ఞానము, ఆత్మజ్ఞానము చెప్పుకోవటానికి ఒకటైన రెండు వ్యాభాసము సేమ్ ప్రకాశం. ఎప్పటికైనా నీవు అదేను అని చెప్పి చేతులు దులుపుకోవటం తప్ప ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏది లేదు. అర్థమవుతుందా? ఉప్పు బొమ్మకి ఆ ప్లాస్టిక్ అది తొడుగు గతించిపోయి సముద్రంలో కలిసిపోయి ఆ ఉప్పు ఈ ఉప్పు కలిసిపోయి ఉన్నదే సముద్రం అన్నట్టుగా ఇక్కడ అలా ఉండదు కదా గురువు గారు. అందుకని నీకు అవగాహన చెప్తారు. ఇందులో ఉన్న జ్ఞానము అందులో ఉన్న జ్ఞానం రెండు ఒకటి. ప్లాస్టిక్ కవర్ ఎప్పటికీ పోతుంది. సైంటిఫిక్ ప్రకారం తీసుకున్నా ప్లాస్టిక్ హ్యాస్ నో డిస్ట్రక్షన్. కొన్ని వేల సంవత్సరాలు అలాగే ఉంటుంది. గుండెలో పట్టి పెట్టిన సరే, ఆ విషయం కాసేపు పక్కన పెడదాం. ఉద్దేశం నీవే అది అని చెప్పాలి. నీవు దేహము కాదు. దేహమన్న తొడుగుతో నువ్వు ఉన్నప్పటికీ నీవు ఆత్మవి అని చెప్పటానికి ఇన్ని ఉదాహరణలు ఓహో ఆహా అంటూ వింటారే తప్ప
ఇది ఉన్నా లేకపోయినా ఆత్మకే ఇబ్బంది లేదు. నువ్వు ఉప్పు బొమ్మకి తొడిగేస్తే తొడిగైపోతుంది, సంవత్సరానికి పోయే నష్టం ఏముంది? అది అవును. సంవత్సరంలో ఉందా బయట ఉందా మేక్స్ నో డిఫరెన్స్. తర్వాత చూడమ్మా ఏమంటారు తెలియదు. అంతే గురుగారు, మొదటి నుంచి చదవమంటారా? అంతేగా మరి, అందుకని ఇప్పుడే మేలుకునే వాళ్ళు ఉంటారు కొంచెం. ఉప్పు బొమ్మకు తడి అంటని, నీరు చొరలేని అంటే ప్లాస్టిక్ వంటి తొడుగు కప్పిన సముద్రంలో దానికి రక్షణ అట్టే కాలం ఉండదు. ఈ తొడుగు అంటే ప్లాస్టిక్ కవరు క్రమేపీ శిథిలమై ఉప్పు బొమ్మ సముద్రంలో లీనమై సముద్రమే అవుతుంది. ఇంతకీ ఈ బొమ్మకి ఉప్పు వచ్చింది మాత్రం ఆ కడలిలో నుంచే కదా. శరీరమే ఇంతవరకు బాగా అర్థమవుతుందమ్మా, ఇదంతా అర్థమవుతుంది. ఉప్పు ఎక్కడ ఉందంటే ఎప్పుడన్నా మీరు సముద్రం నీరు తాగారా? అవకాశం పట్టారా? పట్టలేరు. ఉప్పు కషాయం ఇది అర్థమవుతుంది, ఎందుకని ఇంద్రియాలకు అందింది కాబట్టి. తర్వాత అర్థం కాదు. చూడమ్మా, శరీరమే దాని భావనయే ఆ తొడుగు. నిన్ను నీవు మరిస్తే కనిపించేవి బొమ్మలే. ఆత్మాలింగనం చేస్తే బొమ్మలు మాయం. ఎవరు చేయాలి ఆత్మాలింగనం? జీవుడు చేస్తారా? జీవుడికి ఆ కెపాసిటీ ఉందా? సరే, ఆలింగం అనే పదం అందరికీ అర్థమవుతుంది. ఇది ఏమన్నా విడిగా ఉంటే పట్టుకునే గమనించుకోవచ్చు, విడిగా ఎక్కడుంది? ఇంకా అక్కడికి పోతే మిగలదు కదా, ఎగిరిపోతుంది కదా. మరి ఎట్లా దాన్ని మనం అర్థం చేసుకోవాలి? సరే, శరీరమే దాని భావనమే ఆ తొడుగు, ఓకే. ఆత్మబుద్ధి తొడుగు బాగానే ఉంది. నిన్ను నీవు మరిస్తే అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? ఆత్మ ఏదో కాసేపు మర్చిపోయినట్టు, కాసేపు దయాత్మ బుద్ధిగా ఉన్నట్టు, తిరిగి వెళ్ళి ఆత్మ అయినట్టు. నిన్ను నీవు మరిస్తే అంటే దేహాత్మ బుద్ధితో ఒకప్పుడు ఆత్మగా ఉంటూ మరోసారి ఆత్మని మరిచి దేహాత్మ బుద్ధిగా ఉంటూ అనే సిచ్యువేషన్ లేదు కదా. కాబట్టి దేహాత్మ బుద్ధితో కనిపించేవన్నీ బొమ్మలే, కరెక్ట్. ఇప్పుడు మరిచింది ఎవరు? ఆత్మన దేహాత్మ బుద్ధిలో ఉన్న జీవుడా? ఇక్కడ ఎలా ఉంది? నీవు మరిస్తే కనిపించే బొమ్మలు. నిన్ను నీవు మరిస్తే అంటే ఆత్మ వైపు తీసుకుంటే ఆత్మకు బతిపడతలేదన్నారు. సో ఫర్గెట్ఫుల్నెస్ అని ఆత్మ. పోనీ అహంకారం వైపు నుంచి చూస్తావా? దీనికి అన్నిటికీ ఆత్మ సంగతి తెలియదు. ఒకప్పుడు ఆత్మని గుర్తుపట్టించి ఇప్పుడు దేహాన్ని గుర్తుపడుతుంటే అనుకోవచ్చు, అలా కుదరదు కదా. నిన్ను నీవు మరిస్తే అంటే అలా అర్థం చేసుకోవాలి. ఆత్మగా మతిమరుపు లేదు. అహంకారానికి ఒకప్పుడు ఆత్మగా ఉంటూ ఒకప్పుడు జీవుడిగా ఉంది అంటే అది లేదు. ఈ అహంకారము తన మూలమే దాన్ని తెలుసుకోలేదు, ఆత్మనేం తెలుసుకుంటుంది. తాను తన ఉనికిని తానే తెలుసుకోలేదు, తాను నేను తెలుసుకుంటుంది. ఒకవేళ అడిగానే అనుకో పాముని, నువ్వు ఎందుకు వచ్చావు తావి మీద అంటే తాడికి నాకు సంబంధం లేదు. పోనీ తాడుని అడిగావనుకో, ఎప్పుడైనా పాము అయినావంటే పావి నేను ఎందుకు అవుతాను, నేను ఎప్పుడు తాడిని అంటుంది. కాబట్టి ఇక్కడ నీవు మరిస్తే కనిపించే బొమ్మలు. ఇక్కడ మరిస్తే అంటే ఒకప్పుడు గుర్తుండి మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆత్మకి మతిమరుపు లేదు, కాబట్టి కూడా మరిచి చెప్పారుగా, ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ఆత్మ. పోనీ జీవుడికి ఏమైనా
ఒకప్పుడు ఆత్మ తెలిసి ఉంది, ఇప్పుడు నాకు తెలియటం లేదు అనే స్థితి ఏమన్నా ఉందా? అసలు వీడు ఆత్మను తెలుసుకోగలదా? తాను తాడుని తెలుసుకోగలదా? ఆత్మ బుద్ధిలో ఉన్న జీవుడు ఆత్మను ఎలా దర్శిస్తాడు? ఈ రెండు ఆపోజిట్స్ కదా. ఇది లోపలికి పోతున్న కొద్దీ అదృశ్యమైపోతుంది కదా. ఆత్మాలింగనం చేస్తే బొమ్మలు మాయం బాగానే ఉంది. దేహాత్మ బుద్ధితో ఆత్మ దగ్గరికి పోగలడా వీడు? ఈ సందర్భంలో ఎలా చెప్పుకొచ్చారు? ఈ జీవభావన అహంకారం అనేది ఒక క్యాండిల్ లాంటి. సూర్యుని చూద్దామని బయలుదేరితే కరిగిపోయింది, అది ఎక్కడ దాకా ఉంటుందా? పోతుగా. కాబట్టి స్టేట్మెంట్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోవటానికి వీలు లేదు. ఆత్మ ప్రకాశంతోనే ఈ జీవభావన అనేది అంతరించిపోతుంది తప్ప మరో విధంగా పోదు. ఎందుకని? దాని ఉనికి, దాని మరణము దాని చేతుల్లో లేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఉంటుంది ఏమైనా గురుగారు, అదే నిన్ను నువ్వు మరుస్తే అంటే అంటే నేను శరీరం అనే భావాన్ని అక్కడ నువ్వు మరిచిస్తేనా అర్థం తీసుకోవచ్చా గురువు గారు? ఎందుకంటే ఆత్మ అంటే తెలియదు కదా. తెలియకపోయినా నువ్వు మరిచావు కాబట్టి ఆత్మబుద్ధి వచ్చిందంటున్నాడు. అంటే ఆత్మే ఆత్మబుద్ధి అయినట్టుగా. ఒకవేళ అయిందే అనుకుందాం, మరి నిద్రపోతున్నప్పుడు దేహాన్ని అక్కడ పారేసిపోతున్నావుగా, నిద్రపోవటం లేదుగా, మరి ఏ విధంగా తీసుకోవాలి మనం? కాబట్టి అప్పుడు ఏమడిగారు, ఏం చెప్తారు, వాళ్ళ మానసిక స్థితిని బట్టి కొన్ని స్టేట్మెంట్స్ ఇలా ఉంటూనే ఉంటాయి. కాబట్టి దీనికి విరుగుడు ఏమిటి? వైరాగ్యము, విచారం. వేరే మార్గాలంటూ ఏమి ఉంటాయి? ఉన్నది ఎరుక తురీయంలో, లేనిది ద్వైతం. ఉన్నదాన్ని అద్వైతం అంటాం కూడా నా దృష్టిలో సరైనది కాదు. పాము ఉన్నా లేకపోయినా తాడుకి ఇబ్బంది లేదు. పాము లేకపోతే తాడు, పాము ఉంటే తాడు కాదంటే ఇంకా అనుమానాలు ఉన్నాయా? ఏమన్నా సరోజ? ఏం లేదు గురువుగారు, అర్థమైంది. ఏమర్థమైంది? ఈ దేహాత్మ బుద్ధి అనే తొడుగు వేసుకున్న జీవుడు అది ఆ తొడుగు పోతే గాని తన ఆత్మని తను గ్రహించలేడు. ఆ తొడుగు ఉన్నంతసేపు, దేహాత్మ బుద్ధి ఉన్నంతసేపు ఆత్మని కనుక్కోలేడు. అదేంటి వ్యక్తిత్వంతో అసలు ఆత్మని తెలుసుకోలేడు. ఎవరు తెలుసుకోవాలి ఆత్మని? మళ్ళీ అక్కడ మాయా నేనే అంటే ద్వైతంలో చెప్పితే, ఎందుకంటే దీనికి అసలు అహంకారానికి ఉనికే లేదు కాబట్టి తెలుసుకోలేదు గురువు గారు. ఆత్మానుభవం అంతటా ఆత్మానుభవం అంతటా ఉంది అన్నారు కదా. ఆత్మానుభవం ఆత్మకి జీవుడికి కాదు.
అదే గురువు గారు. Realization is for the self, by the self, to itself. Not to Jiva. అవును గురువు గారు. అహంకారంలో ఉన్న జ్ఞానము ఆత్మ జ్ఞానము ఒకటే, కానీ అహంకార జ్ఞానము అభాస జ్ఞానం కదా. ఆభాస అయితే పూర్ణ జ్ఞానంతో తెలుసుకుంటుంది కొని తెలుసుకోలేదు. నిజం ప్రకాశము లేని జ్ఞానము ఉమ్. ప్రకాశం ఉన్న జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటుంది కొని? అది అంతేనా? విచార ఇదే వైరాగ్యం జ్ఞానమే. అలా వ్యక్తిత్వం అట్టి పెట్టుకుంటూ ఆత్మను కుదరదు గురువు. గుర్తించు అంటే కుదరదు. అవును గురువు గారు. నువ్వు సృష్టి ఎగిరిపోతుందమ్మా ఆత్మ ప్రకాశంతో. అవును గురువు గారు. సముద్రంలో పొరపాటున ఉప్పు ఉంటుంది కానీ ఆత్మస్థితిలో సృష్టి ఉండదు. జీవుడు వెళ్ళిపోతాడో తెలియదు. అసలు జీవుడికి జగత్తుకి సంబంధం ఉండదు. అవును గురువు గారు, సంబంధం లేదు. నువ్వు కాసేపు కలగంటేనే ఎగిరిపోయింది, నిద్రపోతుంటే అంతా ఎగిరిపోయింది. అవునండి. ఒక అవస్థ మారితేనే ఇది కనపడటం లేదు. అవును గురువు గారు. ఎట్లా తీసుకోవాలి నువ్వు? అది అవస్థలకు అతీతం అయిపోతే ఇదేమీ ఉండదు, అంతా పోతుంది. ఇప్పుడు మాత్రం ముందే వచ్చిందే, లేని ఉన్నట్టుగా భావిస్తున్నాం. ఇప్పుడు కూడా లేదు. లేనిది ఉన్నట్టుగా న్యాయం చెప్పిందా ఉన్నట్టు, సంసారం చెప్పిందా, జగత్తు చెప్పిందా? నువ్వు చెబుతున్నావు. చెప్పే నేనుందేమో చూడుకోని అది లేదుగా. గురువు గారు. చెప్పే నేనుగా ఉనికి లేకపోతే జగత్తుకి సంసారానికి ఎక్కడ ఉంటుంది ఉనికి? అంటే మీరు చెప్పింది ఒకటే, ఉన్నది ఒకటే నేను అన్నారు కదా. ఈ దేహాత్మ బుద్ధి వచ్చినప్పుడు ఇవన్నీ సృష్టి జగత్తు ఉందని అనుకుంటున్నాను నేను. అనుకునేవాడు ఉన్నాడా పోని అది చూడుకో. అనుకో ఇబ్బంది లేదు. పుట్టకపోయినా మనకు కాకపోయినా అనుకునేవాడి యొక్క సత్యత్వం ఏమిటి అనేది ప్రశ్న. గురువు గారు. నువ్వేమన్నా ఆత్మ ప్రకాశింపజేయగలవా? చేత కానీ దేని చేత కానీ. మళ్ళీ అక్కడ అనుగ్రహం తనంతకు తానే ప్రకాశించాలి కదా. ప్రకాశిస్తూనే ఉన్నది. ఎంత నిశ్చలత్వానికి వరకే నేను రాగలను గురువు గారు. నిశ్చలత్వం వచ్చినా రాకపోయినా అది ప్రకాశించే టైంకి నువ్వు ఎగిరిపోతావు. చీకటి ఉన్నా లేకపోయినా సూర్యోదయం కాగానే అంతా వెలుతురు వస్తుంది. అవునండి, అవునండి. శ్రీనివాసరావు గారు చెప్పండి, ఆయన మింగుడు తొడలు ఉన్నాయా? అంతా బాగానే ఉంది సార్. మింగుడు పడకపోవటం లేదు, రోజు ఉంటున్నది అదే, ఉన్నది ఒకటే కదా సత్యం. దానికి ఎన్ని రకాల అనువాదాలు, భాష్యాలు, అభివ్యక్తీకరణ అన్నా చేస్తాం కానీ అది ఒకటే, సత్యం ఒకటే. ఆ సత్యాన్ని ఎవరు ప్రకాశింపచేయలేదు. నీవే అదే ఉంటూ నీవు అంటే ఉన్నదే అది. అవును, లేనిది లేదు. ఉంటుంది. శ్రీలక్ష్మి ఏమన్నా ఉంటే అనుమానం? అంటే లేదంటే వెళ్ళిపోవచ్చునా? కాదు గురువు గారు, చెప్పమ్మా. నిజానికి ఇప్పుడు తాడు నిజంగా ఆ తాడు పాము కాలేదు, కానీ తాడు ఆ పాము అయినట్టుగా, అంటే ఆ పాము ఆకారం దాల్చినట్టుగా వీడికి కనిపించింది. అంటే నిజానికి అక్కడ పాము లేదు అసలు.
ఆ, అంటే పాముగా ఆ చిత్రీకరణ ఆ భ్రమపడ్డాడు అంతే కదా గురువుగారు. అంటే ఇప్పుడు ఈ జగత్తు ప్రపంచం ఇదంతా నిజానికి అంటే అలా ఆ భ్రమపడి ఆ అక్కడ అక్కడ ఉన్నది తాడు మాత్రమే కానీ పాములాగా భ్రమపడుతున్నాడు. అట్లా తీసుకోవచ్చా గురువుగారు? ఎందుకని పూర్తి చీకటి కాదు, పూర్తి వెలుగు కాదు. బాగా వెలుగు కనుక పడితే తాడుగానే తెలుసుకుంటారు. చీకట్లో ఉంటే తాడు ఎక్కడ ఉందో తెలియదు. మసక చీకటిలో పొరపాటు పడ్డామనుకోవచ్చు. అహంకారం ఉనికి ఎలా ఉంది? అటు జడము కాదు, ఇటు చేతనత్వము కాదు, జడ చేతనముల కలయిక ఈ మాయ అనేది. అందుకనే జడత్వం ఉంది దీనికి, తన ఉనికిని తాను తెలుసుకోలేదు. అంటే గురువుగారు ఇక్కడ చేతనము అంటే ఓకే ఇది పరిమితమైన జ్ఞానము తెలుసుకుంటుంది అనుకోవచ్చు. జడము అంటే ఎట్లా తీసుకోవాలి? జడము ఎక్కడ పదార్థం ఏ విధంగా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు అక్కడ? దేహంగా దేహమా? ఉన్నట్టు దేహం జడము, జగత్తు జడము, దైవము జడము, మనస్సు జడము, ఇంద్రియాలు జడము. అవి చైతన్యవంతమైనప్పుడే అవి పనిచేస్తాయి. ఇప్పుడు ఒక ట్యూబ్ లైట్ బల్బో తెచ్చి పెట్టారు, అది వెలగటం వల్ల కరెంటు వస్తేనే వెలుగుతుంది. అది బల్బే జడం, కరెంట్ వస్తేనే వెలుగు వచ్చింది. అంటే ఏంటి? చైతన్యవంతం అవుతున్నాయి ఇది జడత్వాలు. అందుకని దేహం కదులుతూ ఉంది, గ్రహాలు కదులుతూ ఉంది, పంచభూతాలు కదులుతూ ఉన్నాయి, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇట్లా అంటే ఈ అహంకారం అంటే ఈ జడం అంటే దేహము ప్లస్ పరిమిత జ్ఞానము రెండు కలిసి ఉన్నది. ఇక్కడ ఆత్మ యాక్చువల్ గా దేంతోనూ కలవదు.